అండి అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే హైదరాబాద్ వెళ్ళడానికి అని చెప్పేసి బాపట్ల రైల్వే స్టేషన్కి వచ్చామండి. మా వారు, బాబు, పాప అయితే ఫుల్ ఖుషి. అంటే హైదరాబాద్ వెళ్తాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అనుకోకుండా సడన్గా కుదిరింది. ఇంకా ఒక్కసారిగా లీవ్స్ అవి అంటే సెకండ్ సాటర్డే అండ్ సండే వచ్చింది కదా, మండే ట్యూస్డే లీవ్ పెట్టేసి ఇంకా బయలుదేరిపోయాము సడన్గా. మంచిగా అనిపించింది. అంటే ఒక 7 years తర్వాత మేము హైదరాబాద్ వచ్చాము. అంతకుముందు ఒక 12 years హైదరాబాద్లో ఉన్నాం. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత జాబ్లో పరంగా కానీ హైదరాబాద్లో ఉన్నాము. ఇంకా పిల్లలు, మా పాప 3 months బేబీ అప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం. తర్వాత జాబ్ వచ్చాక గుంటూరు వైపు వచ్చేసాము. ఫస్ట్ టైం అండి వాళ్ళని ఇంత పెద్దవాళ్ళు అయ్యాక తీసుకెళ్తున్నాము. మా వాడైతే అప్పుడు పుట్టను కూడా లేదు, మా పాపేను పుట్టింది మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు. భలే హ్యాపీగా అనిపించింది. అంటే అన్ని ఇయర్స్ ఉన్నాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎవ్రీథింగ్ అసలు రీకలెక్ట్ చేసుకున్నట్టుగా అని హ్యాపీగా అనిపించింది. భలే అనిపించింది. మా వారు, నేను, ఇంకా మేమందరం కూడా, అంటే మా వారు కూడా అంటూ ఉన్నారు హ్యాపీగా ఉంది, అంటే ఇన్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ రావడం అనేది బాగుంది. ఇవన్నీ అన్ని చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయి, ఎక్కువైతే చేంజెస్ అయితే రాలేదు. చిన్న చిన్న చేంజెస్, ఆల్మోస్ట్ డెవలప్డే కాబట్టి హైదరాబాద్ ఇంకా అదే విధంగా ఉంది. ఇంకా కొన్ని మార్పులు వచ్చినాయి, మంచిగా అనిపించిందండి. ఇంకేది మేము బయటకు వచ్చాక అంటే ఇది బయటికి వెళ్ళడానికి మేము వేలో వెళ్తూ ఉన్నాము. వాడైతే మా వాడు నేను నడవలేను అమ్మ అని ఎత్తుకోమన్నాడు, ఎత్తుకున్నాను. ఇది బయటకు వచ్చాక అసలు అబ్బలే హ్యాపీగా అనిపించిందండి. ఇవన్నీ మేము ఇంతకుముందు తిరిగిన ప్లేసెస్ ఎన్నోసార్లు దీని చుట్టూ, అంటే దీని పక్కన ఇటువైపు పక్క నుంచి సైడ్కి దారి ఉంటుంది. ఆ సైడ్లో మా హాస్టల్ ఉండిద్ది. నేను బిఎస్ నర్సింగ్ చేసేటప్పుడు మా హాస్టల్ అక్కడేను 3rd year 4th year హాస్టల్ ఉంటుంది, గాంధీ మెడికల్ కాలేజ్ అని. వాళ్ళకి అట్లా భలే హ్యాపీగా అనిపించిందండి. మేము ఈరోజు మెదక్ వెళ్ళాలి, అంటే మాకు బాబు పుడితే మేము మెదక్ వస్తామని చెప్పేసి నేను అనుకున్నాను. మెదక్ వెళ్తాము. మేము హోటల్ కూడా ఒకటి చూసుకున్నాము, బాలనగర్ టు షాపు శోభనాకి మధ్యలో ఒక హోటల్ కూడా మేము బుక్ చేసుకున్నాము. అందులో వెళ్ళాము. అందులోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వెంటనే మళ్ళీ మెదక్ జర్నీ చేస్తాము. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.